హాయ్ గాయ్స్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు 6th July అండ్ ఇట్స్ సండే. మార్నింగ్ 10 o'clock అయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచాను. ఐ హ్యాడ్ టెర్రబుల్ స్లీప్ లాస్ట్ నైట్. అండ్ మీరు లాస్ట్ వ్లాగ్ చూసిండేది వచ్చేసి ఫంక్షన్ది చూసుంటారు కదా. ఫంక్షన్ మనకు బెంగళూరులో జరిగిండేది లాస్ట్ వీక్ ఫ్రైడే జరిగింది. ఫంక్షన్ అయిపోయి సాటర్డే మేము ఆఫ్టర్నూన్ అట్లా అక్కడ నుండి బెంగళూరు నుండి అనంతపూర్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను అస్సలు వ్లాగ్ చేయలేదు. హెల్త్ అంతా బాగానే ఉండింది. ఐఎమ్ జస్ట్ సెటిలింగ్ డౌన్. అండ్ తాతయ్యకి కూడా హెల్త్ బాగాలేదన్నమాట కొంచెం. సో హాస్పిటల్ నుండి ఇంటికి డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చారు. రోజు కొంచెం డ్రెస్సింగ్ అది చేస్తున్నారనమాట. సో తాతకి షుగర్ ఉందన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమంటే కొంచెం దెబ్బ తగిలినా కూడా అది మొత్తం కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా. సో దాన్ని మళ్ళీ తీసి దాన్ని క్లీనింగ్ చేసి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. సో అదొకటి. అండ్ నాకు పెండింగ్ ఉన్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఫినిష్ చేస్తున్నాను. మీకు కంటెంట్ అయితే మరీ అంత రెగ్యులర్గా రాకపోయినా షార్ట్స్లో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను బాగా యాక్టివ్గా ఉన్నాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డెఫినెట్లీ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నన్ను ఒకటే కాదు గైస్, పిన్ని అయితే నాకంటే ఫుల్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. నేను ఏదైనా ఫంక్షన్వి అవన్నీ పోస్ట్ చేసే కంటే ముందే పిన్ని పిక్చర్స్, ఫొటోస్ అన్నీ ఇదేమంటారు వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు కావాలంటే పిన్నిని కూడా డెఫినెట్లీ ఫాలో అవ్వచ్చు అనమాట. ఎవరో ఒకరు అయితే అప్డేట్స్ ఇస్తున్నారు. బట్ నా సైడ్ నుండి వ్లాగ్స్ ఒక 5-6 days అయింటుంది అనుకుంటా మీరు ఈ వ్లాగ్ చూసేసరికి. దీన్ని కూడా నేను ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాది స్లీప్ ప్యాటర్న్ అంతా చాలా మంచిగా సెట్ అయింది అనమాట ఫర్ 5-6 days. కానీ లాస్ట్ 2 days నుండే కొంచెం నిద్ర సరిగ్గా అస్సలు పట్టట్లేదు. అందుకే మార్నింగ్ టైంలో ఏమన్నా కొంచెం వీలైతే పడుకుంటున్నాను. లేదంటే నైట్ అయితే 2 days నుండి కొంచెం ప్రాపర్ స్లీప్ లేదు. అండ్ దర్శన్ కూడా ఫస్ట్లో వచ్చినాడు ఇక్కడికి. ఒక 2 days ఉండేసి తర్వాత హీ వెంట్ టు అరుణాచలం. సో అరుణాచలం తను ముక్కున్నాడంట. సో తన ఫ్రెండ్స్తో వెళ్ళాడనమాట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తెలుసు కదా. సో గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసేసి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాడు. సో తను జూలీది ఎగ్జామ్స్ అయిపోతుంది ఐ థింక్ ఇన్ ఫ్యూ డేస్. సో తనని పిలుచుకొని ఒకేసారి వస్తా అన్నాడు. దర్శన్ అయితే హీస్ ట్రయింగ్ అనమాట. అట్లీస్ట్ ఎవ్రీ 2 weeksకి ఒకసారి అయినా ఇక్కడికి వస్తాను అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇక్కడ మోస్ట్లీ ఐ థింక్ 80% ఆఫ్ ద టైం నేను ఇక్కడే ఉండబోతున్నాను అనమాట. సో ఇక హాస్పిటల్ విజిట్స్ అవ్వచ్చు, అవన్నీ నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో యా, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ అండ్ లెట్స్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అందరికి బాగున్నారా? మమ్మీ ఇప్పుడే వచ్చింది గైస్. ఈరోజు తొలి ఏకాదశి గైస్. తొలి ఏకాదశి అని అందరికి తెలిసింటది. ఇక్కడైతే మనకి తెలియని వాళ్ళకి ఏమో తెలిసింటది. నాకు తెలుసు అందరికి తొలి ఏకాదశి. చాలా మంది పండగ చేసుకుంటారు ఇది. అందుకే మమ్మీ ఈరోజు సండే అయినా కూడా నో నాన్ వెజ్ అని చెప్పింది గైస్. మొన్ననే చెప్తా ఉండ సండే పండగ ఉంది అని చెప్పి. గురు పౌర్ణమి ఎప్పుడు మరి? మళ్ళీ నెక్స్ట్ వీక్. ఇంకా నెక్స్ట్ మంత్ లో అన్ని పండగలే ఉన్నాయి. గురువారమే వచ్చింది. ఏది గురు పౌర్ణమినా? గురు పౌర్ణమి. ఓకే, మా మమ్మీ ఇప్పుడే వచ్చింది గైస్. ఇంకా ఇంటికి గుడికి పోయేసి ఏంటి సత్యనారాయణ అశోక్ నగర్ లో అది బాగుంటుంది గుడి. సత్యనారాయణ స్వామి గుడి. జనాలు ఉన్నారు, అందరు పూజలు చేపిస్తున్నారు. ఈ రోజు తొలి ఏకాదశి రోజు ఉంటారా సత్యనారాయణ స్వామికి? ఏకాదశికి ఉంటారు, కానీ ఈ రోజు స్పెషల్ కాబట్టి ఇంకా రొంత ఎక్కువ ఉన్నారనమాట. ఓకే. అంటే వ్రతాలు చేపిస్తున్నారా లేకపోతే వ్రతాలు చేపిస్తున్నారు? ఓకే. గుడిలో వ్రతాలు చేపించారు. ముందర నుంచి కానీ పంపిల్ల, బ్యాక్ సైడ్ నుంచి పంపించినారు. అవునా? ఆ వాళ్ళు ఇక్కడికి పోయేసి వచ్చినారు గైస్. నేను పోలేదు, ఇంకా టైం అయింది. రేపు పోదు, రోజు పోతావు కదా. అందరు ఉన్నారు, ముక్కొని వచ్చినాను. రేపు పోదాం, రోజు పోతా కదా అని. అవును, ఆ రోజు నుంచి ఈ రోజు తీస్తాను వీడియో. బెంగళూరు నుండి వచ్చినప్పటి నుండి ఈ రోజు తీస్తాను. 1 week కరెక్ట్ గా. నిన్నటికి 1 week అయింది. ఫుల్ రెస్ట్ తీసుకుంటాను నేను. మొన్న వీడియో ఉంటే అది చూసి ముందు వీడియోస్ అన్ని కొంచెం పెండింగ్ ఉండేటివన్నీ కంప్లీట్ చేసుకుంటా అంటే గైస్. ఎస్. మీరు పండగ చేసినారా ఈ రోజు? చేసింటారు, మామూలు పూజలు చేసింటారు. నేనేమీ చేయలేదు. ఇది ఏమంటారు, తీపన్నమును స్వీట్ పొంగల్ పంచామృతం. మధ్యాహ్నము చిత్రాన్నం చేయమా చాలా రోజులైంది. దర్శన్ ఈ రోజు నాకు తెలిసి దర్శన్ అత్త వాళ్ళ ఇంటికి పోతున్నాడు గైస్.
అక్కడ ఏకాదశి అదంతా ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు. మా అత్త అయితే ఫిష్ చేస్తుందంట. అక్కడేం ఫాలో కాదు తెలిసి. మా అత్తయ్య వాళ్ళు మామూలుగానే వారాలు ఏం చూసుకోరు. అదే అదే థర్స్డే సాటర్డే నేను ఒక్కటే ఉంటాను అనమాట అక్కడ. ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి దర్శన్ అప్పుడప్పుడు ఇంకా నేను తినకపోతే తినడు, తింటే తింటాడు బయటికి పోయి అంతే. బయట తింటాడు, ఇంట్లో అయితే చేయము. అజిత్ కూడా లేడు గైస్, నిన్న హైదరాబాద్ పోయినాడు ఏదో వర్క్ ఉందని చెప్పేసి. ఈ రోజు వచ్చేస్తాడు నాకు తెలిసి. ఇంకా వచ్చేస్తాడు సాయంత్రం లోపల. అవును బయలుదేరినారు కదా. బయలుదేరినారు. మా తాతకి చెప్పినాను గైస్, మమ్మీ షుగర్ ఉంది కదా, తగిలింది కదా తాతకి. మమ్మీ ఆ టెన్షన్ లోనే చాలా ఎక్కువ ఉంది, అది త్వరగా మానిపోలా అని చెప్పేసి. 1 వీక్ నుంచి అదే ఉంది. ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళకి 15 days అవుతుంది. 15 days పైన 15 days అవుతుంది. 15 days అవుతుంది. అవును, అంటే డాక్టర్ ఇంకా అబ్జర్వేషన్ లో ఉండమని చెప్పింది. అంటే ఇక్కడే డ్రెస్సింగ్ చేపిస్తాను. షుగర్ ఉండే వాళ్ళకి ఏవి త్వరగా తగ్గదు, ఏం చేస్తాం, తగ్గదు కాబట్టి ఇంకా ఎన్ని వచ్చినాయి ఈ పాటికి. అవును, మా తాతకు ప్రతిదీ ఆపరేషన్ అయింది. 25 ఏళ్ళ నుంచి ఆపరేషన్లు, ఎయిర్పోర్ట్ ఉంటది. అవును, పాపం నొప్పి ఎక్కువ ఉందంట. అంటే అది తీస్తారు కదా అందుకని చెప్పేసి. తీస్తారు కదా అందుకే. ఓకే, ఎవరికైనా షుగర్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బాగా స్ట్రిక్ట్ గా ఫాలో కావాల, డైట్ అన్ని ఫాలో అయితేనే. వాళ్ళ తాత ఫాలో కాలే, మా తాత అసలు ఫాలో కాడు గైస్. అందుకే చూడండి, లేకపోతే ఇంకా బాగుంటాండే మమ్మీ. అవును, తాత బాగా స్ట్రిక్ట్ ఫాలో అయితే ఇంకా బాగుంటాండే గైస్. స్మోక్ చేస్తాండే, స్మోకింగ్ కూడా మానేసినాడు. 1 year నుండి మానేసినాడు. 1 year నుంచి మానేసినా ఏం ఇది లేదంటే చెప్తాంటారు కదా. ఏమీ ఉండదు. బైపాస్ సర్జరీ చేసినప్పుడే మానేలేదు మా అసలు. ఇప్పుడు మానేస్తే ఏమొస్తుంది? బైపాస్ సర్జరీ చేసినప్పుడే మానేసి. సర్జరీ అయింది, కాళ్ళకి అన్ని వేయినాయి, అన్ని ఇదే. అయినా మా తాత అంత గెట్టోడు ఎవరు ఉండరు కదా అట్లా చూసుకుంటే. ఆయన ఉసారు. అవును, మొన్నగాని రేపు బాగా రోజు గాని వచ్చినాడు కదా, ఉసారు కొబ్బరి తీసినాడు, అది వేసినాడు. అవును, నెక్స్ట్ రోజుకి అట్లా అయిపోయింది అది. ఇప్పుడు కూడా అంతే కదా, బాగా అయితే మళ్ళీ తిరిగి లేసే రెడీగా ఉన్నాడు. ఊరికి బోల్ అంటున్నాడు. అందుకే మేము బలవంతంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆడ రూమ్ లో ఉండి ఇది అవుతుంది అనమాట. ఆడైతే బయట జనాలు కనపడతారు కదా. అవునవును, ఈడెవరు కనపడ, మేము చూసుకో. డాక్టర్ చెప్పేదాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తే. నీకు చీర బాగా కనిపిస్తుంది ఇది, వీడియోకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది కోట. ఇవి నేను కట్టానులేండి గైస్. నీకు రఫ్ ఉంటాయి, నీకు మెత్తగా ఉండాలి. తెచ్చినావా కొత్త చీరలు ఏమన్నా? ఉన్నాయా? మరి చూపిలేదా నాకు వచ్చినప్పటి నుండి? గైస్ నేను కూడా చూడలేదు గైస్, మీరు ఒకటే కాదు. మమ్మీ చూపిస్తే నేను దాంట్లో సెలెక్ట్ చేసుకుంటా. అంటే టైమే లేదు కదా పాపా. అవునవును, ఇలాంటిది రెడ్ తెచ్చింటి కదమ్మా. రెడ్ బ్లాక్ 2 తెచ్చిన. అవునా? ఇది నీకు. ఓ వావ్, బాగున్నాయి ఇవి. ఇప్పుడు ట్రెండింగ్. ఇంతకు ముందు వస్తాండి మా నేను చిన్నగున్నప్పుడు ఇవి. అవునా? ఇట్లాంటివి బొటిక్స్ లో చూసినామా నేను. బొటిక్స్ లో చాలా ప్రైస్ చెప్పిండ్రి. నేను అడిగినంటే ఇవే బెనారస్ లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకుండేకి ఎవరికో కావాలని అంటే చూసిండింటలే. అప్పుడు ఇది చాలా కాస్ట్ చెప్పినారు శారీస్. ఇది కూడా బాగుంది మమ్మీ కలర్. ఇది నువ్వు తీసుకుంటావా? ఏది తీసుకోవాలి గైస్ చెప్పండి మీరే కామెంట్స్ లో. బ్లాక్ ఉంది, మెరూన్ ఉంది, అది ఇంకొకటి. ఇది వద్దులే, ఇది నేను మొన్న తీసుకున్నా కదా సారీ మమ్మీ, పట్టు చీర. ఈ కలర్ ఎలిమినేటెడ్, బ్లౌజ్ బాగుంది. ఆంటీని అడిగితే వర్క్ వద్దులేనండి. వర్క్ ఏం అవసరం లేదులే మమ్మీ, అన్నిటికీ వర్క్ ఎందుకు గానీ. ఏం అవసరం ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ మా పట్టు దాంట్లో అన్నిటికీ వర్కే ఉన్నాయి కాబట్టి దీనికి వర్క్ ఏం అవసరం లేదు. ఎప్పుడు కట్టుకోవాలమ్మా ఇవి? ఎప్పుడు బాబు పాప పుట్టినాక ఉంటాయి కదా ఫంక్షన్, అప్పటికప్పుడు కుట్టించేది. ఎందుకంటే మెజర్మెంట్లు సరిపోవు కదా మళ్ళీ. కరెక్ట్, అప్పటికప్పుడు కుట్టించేదే బెటర్ గైస్. మళ్ళీ స్టిచెస్ తీసుకోవాలంటే కష్టం. పళ్ళు ఏ దానికి నాకు తెలిసి వర్క్ అవసరం లేదు. పిన్ని వేయించుకుంటా. పిన్ని అప్పుడే కట్టేసింది కానీ. ఎప్పుడు కట్టింది నేను చూడలేదే. శ్రీధర్ రెడ్డి అంకుల్. మరి ఎందుకు 3 తెచ్చినావు? నేను పిన్ని కొట్టి నీ కొట్టి నాకోటి ఏమో అనుకున్నా. లేదు తెచ్చిన ఒకటి ఎక్స్ట్రా ఉంటుందన్నా. వరలక్ష్మి వ్రతం వస్తాను కదా, అంతేలే. ఓకే ఓకే వరలక్ష్మి వ్రతానికి ప్లానింగ్స్ ఇంకా మాకు తెలియదు గైజ్. ఎందుకంటే ఇక్కడ చేయాలా అక్కడ చేయాలా, ఇక్కడ అయిపోయినాక అక్కడ చేద్దాం అనుకుంటాను ప్రస్తుతానికి అయితే. చూడల్లా. నేను స్కాన్ ఉంది గైజ్, స్కాన్ కి పోతే ఇంకా ఉంటాను అక్కడే ఒక 1 week అట్లా ఉండేసి వస్తాం మళ్ళా. ఇంకా తెలీదు, చూద్దాం. 1 week అంతే, ఎన్ని రోజుల్లో ఉంటా. ఇది కూడా బాగుంది. అన్నిటికీ ఒకటే రకమేనా? అన్నిటికీ ఒకటే రకమే బ్లౌజ్. బాగుందిలే, బాగా కనిపిస్తున్నాయి.
బెనారస్ శారీస్ కూడా వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ కైండ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుండి వస్తున్నాయి, ప్లస్ ఇవి చూడ్డానికంటే కడితే చాలా బాగుంటాయి. మీరు ట్రెండింగ్లో ఉన్న శారీస్లో చూసుండొచ్చు. వేసుకున్నప్పుడు లిటరలీ ఎంత బాగా కనిపిస్తాయంటే మనం తీసుకుండే డిజైన్ మీద అండ్ మనం వేయించుకుండే మోడల్ మీద డిపెండ్ అనమాట బ్లౌజ్ అంతా కూడా. అండ్ ఈ మూడిట్లో నాకేది బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను ఎలాగో ఇప్పుడే దీన్ని ఏం డిజైన్ చేయించుకోవట్లేదు, ప్లస్ స్టిచ్చింగ్ కూడా లేటే కదా, ఇంకా టైం ఉంది. సో మీరు కూడా చెప్తే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ 3 శారీస్ ఉన్నాయి కదా, మూడిట్లో ఏదైనా తీసుకో అంటుంది మమ్మీ అయితే. అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతానికి కూడా ఇంకా కొన్ని శారీస్ తీసుకునేది ఉంది. అండ్ నా హాస్పిటల్ విజిట్స్ అంతా కూడా ఇంకా నేను నీట్గా స్కెడ్యూల్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ముందు ముందు చూస్తారు చాలా మంచి మంచి బ్లాగ్స్ అయితే మీకోసం డెఫినెట్లీ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి గైస్. నావి కొన్ని పార్సెల్స్ వచ్చింటే అవి కూడా అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ పిల్లో, ఇది నాది కాదు, నేను డాడీ కోసం ఆర్డర్ పెట్టినాను ఈ పిల్లో. యాక్చువల్లీ ఈ పిల్లో షేప్ అవ్వచ్చు, దీని పేరు ఏం పిలుస్తారో కూడా నాకు తెలియదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంట డాడీకి. ఫోటో చూపిస్తే నేను ఆ రెఫరెన్స్తో అమెజాన్లో వెతికినప్పుడు ఇది కనపడింది నాకు. సో నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్ అండ్ కొంచెం ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అని విన్నాను. కానీ వాడిన తర్వాత నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. డాడీ వాడతారు కదా, కొంచెం బెటర్ అనిపిస్తే నేను మీకు లింక్ షేర్ చేస్తాను తర్వాత. ఆల్మోస్ట్ అన్ని పార్సెల్స్ వచ్చేసినాయి గైస్. మొత్తం అన్ని సెల్ఫ్ కేర్ రిలేటెడ్వే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే బెంగళూరులో ఉండేటివి బెంగళూరులోనే ఉండని, ఇక్కడికి కావాల్సినవి ఏవే ఉన్నాయో ఇక్కడికే ఆర్డర్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ రోజులు ఉండబోతున్నాను కాబట్టి. సో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ సపరేట్ సెట్, అక్కడ సపరేట్ సెట్ ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. సో యా, ఫస్ట్ అయితే కొంచెం సెల్ఫ్ కేర్ రొటీన్లో నేను చేసుకున్న చేంజ్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఒక్కొక్కసారి 2 times స్నానం చేసేకైతుంది, ఇంకొకసారి కాదు. ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ ఫ్రెష్ ఆల్ ది డే. కాబట్టి నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసినాను. సో ఐ థింక్ డబల్ క్లెన్జింగ్ లాగా ఇది డబల్ స్టెప్ ఆఫ్ బాతింగ్ అనుకోవచ్చు మీరు. సో నేను బేసిక్గా జస్ట్ ఇదేంటి షవర్ జెల్ ఒకటే వేసేసుకొని స్నానం చేసి వచ్చేస్తాను. కానీ మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఫ్రేగ్రెన్స్ ఉండాలన్నా, లేదంటే ఫ్రెష్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్రెష్ ఫీల్ అవ్వాలన్నా ఐ సా దట్ సోప్ బార్స్ ఉంటాయి కదా. సో నేను సోప్ బార్స్ మానేసి ఎప్పుడో నా చిన్న వయసులోనే మానేసినాను. అప్పుడప్పుడు ఏదైనా కొంచెం బ్యాక్ యాక్నే అట్లా వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఒకటే యూజ్ చేసేదాన్ని. బట్ డవ్ హీఈస్ ద ఓజీ ఇప్పుడు, ఎందుకంటే డవ్లో ఇప్పుడు బాగా మంచిగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది సీరం బార్, సో పింక్ అని చెప్పేసి కొనుక్కున్నాను గైస్. మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇది వాడిన తర్వాత ఏ సోప్ బార్ అయినా వాడండి మీరు, ఇది స్మెల్ బాగుంటుంది. ప్లస్ డవ్ ఏంటంటే నేను ఒక్కొక్కసారి యూజ్ చేయకపోయినా మా ఇంట్లో వాళ్ళు కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సేఫర్ సైడ్ అని చెప్పేసి 4+1 ఉండేది పెట్టేసిన ఒకేసారి. సో ఫస్ట్ సోప్ యూజ్ చేసిన తర్వాత షవర్ జెల్ యూజ్ చేసామనుకోండి, సో అప్పుడు మనకు చాలా లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, ప్లస్ స్మెల్ అంతా చాలా బాగుంటుందని చెప్పేసి 2 పింక్ ఆర్డర్ చేస్తే సో దట్ ఫ్రేగ్రెన్స్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పర్ఫ్యూమ్ వేసుకోవడానికి కూడా లేదు బాడీ మీద. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు బట్టల మీద వేసుకుంటున్నాను కానీ డైరెక్ట్ బాడీ మీద ఐఎమ్ నాట్ స్ప్రేయింగ్ ఎనీథింగ్, జస్ట్ రిస్క్ తగ్గించుకోవడానికి అంతే. అందుకే అట్లీస్ట్ ఇవైతే కొంచెం సెల్ఫ్ కేర్లో పార్ట్ అయ్యి ప్లస్ ఫ్రేగ్రెన్స్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని విన్నాను. సో అందుకని చెప్పేసి ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట, ఈ 2 సెట్స్. వెరీ నైస్, స్మెల్ అయితే చాలా చాలా మంచిగా వస్తుంది. సో లాంగ్ లాస్టింగ్ ఉంటే ఇంకా మంచిది కాబట్టి ఇది ఒక సెట్ సెల్ఫ్ కేర్లో. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ ఆల్సో కాల్ ఫర్ 2 లూఫర్స్. దర్శన్కి ఒకటి, నాకు ఒకటి. దర్శన్ కూడా వస్తాడు కాబట్టి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఉండేవి కొంచెం పాతగా అయిపోయినాయి. బ్లూ ఈజ్ ఫర్ దర్శన్ అండ్ ఈ కోరల్ కలర్ ఈజ్ ఫర్ మీ, దట్స్ క్వైట్ ఆబ్వియస్. అండ్ దాని తర్వాత ఒక టింటెడ్ ఎస్పీఎఫ్ ఆర్డర్ చేసుకున్నాను గైస్. డాటన్కి ఇది చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఏది బాగుంటుంది టింటెడ్ సన్ స్క్రీన్లో అని చూసినప్పుడు చాలామంది ఇదే వాడుతున్నారనమాట. దిస్ ఇస్ డాటన్కి స్కిన్ కేర్ స్ట్రాబెరీ డ్యూయి సన్ స్క్రీన్, టింటెడ్ సన్ స్క్రీన్ డైలీ వేర్. SPF 50 ఉంది కాబట్టి దీంట్లో ఇది పర్ఫెక్ట్ గైజ్. నేను ఆల్మోస్ట్ ఒక 2 days నుండి యూజ్ చేస్తున్నాను అనమాట దీన్ని. రైట్ నౌ ఐ ఓన్లీ హ్యావ్ దిస్ టింటెడ్ సన్ స్క్రీన్. అండ్ టచ్ నాకు కొంచెం మార్క్స్ పోయినాయి కానీ 2 రోజుల నుండి కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటానని ఇక్కడ బ్రేక్అవుట్స్ అయినాయి. ఐ నో హౌ టు రెడ్యూస్ దట్. సో ఇది యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాలేజ్ గోయింగ్, మీరు ఏమి యూజ్ చేయకూడదు అసలు, ఇంకేం అవసరం లేదు, మాకు సన్ స్క్రీన్ ఒకటే కావాలి, కొంచెం
ప్రెజెంటబుల్గా ఉండాలి అనుకుంటే ఇది యూస్ చేసి జస్ట్ మేక్ యువర్ ఐబ్రోస్ లిప్స్టిక్ అండ్ యు ఆర్ సార్టెడ్. సో ఇది. అండ్ ఇంకొకటి ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ మేబిలిన్ సూపర్ స్టే టెడ్డీ టింట్. సో బేసిక్గా నాకు దీని మీద మిక్స్డ్ ఉన్నాయన్నమాట ఒపీనియన్. ఇదేంటి హార్ట్ లాకెట్ అని చెప్పేసి షేడ్ 125 హార్ట్ లాకెట్. సో ఇది ఫస్ట్ ప్రో ఏంటంటే మార్నింగ్ అప్లై చేస్తే మీకు ఈవినింగ్ మధ్యలో మీరు ఏమైనా తాగినా ఏమైనా తిన్నా అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే లిప్స్టిక్ ఏదో మొత్తానికి మీ లిప్స్ మీద ఉన్నట్టు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ లైట్ వెయిట్ అండ్ కొంచెం వేసుకున్నప్పుడు వెంటనే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఉండే ఒకే ఒక ప్రో ఏంటంటే మనం ఏదైతే షేడ్ వేసుకుంటామో అది ఈవినింగ్ వరకు మీకు నైట్ ఫేస్ వాష్ చేసే వరకు అలాగే ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు రీఅప్లై. అట్లా లాంగ్ లాస్టింగ్ దానికోసం చూస్తూ ఉంటే ప్లస్ చాలా న్యాచురల్ కలర్ కోసం చూస్తూ ఉంటే డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఐ థింక్ దిస్ ఇస్ వర్త్ ఇట్. కాకపోతే కొంచెం ఆ హెవీ ఫీల్ అనేది లేకుండా ఉంటే ఇంకా బాగుండేదని చెప్పేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ మై జెన్యూన్ ఒపీనియన్ గైస్. ఎందుకంటే ఇవన్నీ నేను కొనుక్కోండేటివే అండ్ దట్టు నేను పర్సనల్గా వాడేటివి. ఎప్పుడైనా కూడా నేను యూస్ చేసి నాకు ఎలా అనిపించిందో యాజ్ ఇట్ ఈస్ అలాగే చెప్తూ ఉంటాను అనమాట. అది పెయిడ్ అయినా నాన్ స్పాన్సర్డ్ ఏదైనా అంతే. సో ఇది కొంచెం హెవీగా కాకుండా లైట్ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. బట్ దిస్ ఇస్ వెరీ నైస్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్ టింట్ అనుకోవచ్చు. ఇది టింట్ కూడా కాదు, దిస్ ఇస్ లిటరలీ లిప్స్టిక్ గైస్. చాలా చాలా బాగుంది కలర్ అయితే. అండ్ ఇంకొకటి ఆర్డర్ చేసింది దిస్ ఎల్ఫ్ వన్. నాకు ఇక్కడ ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి, కాకపోతే ట్రావెల్ చేయడానికి అవ్వచ్చు లేదంటే న్యూట్రల్ షేడ్స్ ఎక్కువ వాడుతున్నాను కాబట్టి ఒక చిన్నది జస్ట్ అట్లా పాకెట్లోకి వేసేసుకొని పర్స్లోకి వేసేసుకొని వెళ్ళిపోవాలన్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ అనిపించింది. ఇది ఎల్ఫ్ అనమాట. ఎల్ఫ్ది 4 షేడ్స్ ఉండేది తీసుకున్నాను. అండ్ ఇందులో మనకు కొంచెం ఏమంటారు షిమ్మరీ షేడ్స్ ఉన్నాయి, న్యూట్రల్ టోన్స్. ఈ 2 షిమ్మరీ, ఈ 2 న్యూట్రల్ కాబట్టి చాలు సరిపోతుంది డే టు డే బేసిస్కి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ కాంపాక్ట్ ఐ షాడో దెన్ గెట్ దిస్ వన్. అండ్ దాని తర్వాత ఇక్కడ నాది ఒక్క మస్కారా కూడా లేదు గైస్. నాట్ ఈవెన్ ఏ సింగిల్ మస్కారా. ఇక్కడ నేను ఎందుకు ఒక్క మస్కారా కూడా పెట్టలేదు నాకు తెలియదు. అండ్ ఉండేటివి డ్రై అవుట్ అయిపోయినాయి. అండ్ మస్కారాస్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనొద్దండి. ఎందుకంటే షెల్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది దానికి, 6 months అంతే. డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి మేబిలిన్ది కొన్నాను, మేబిలిన్ కొలోసల్ మస్కారా. చాలా బాగుంది. వాషబుల్ తీసుకున్నాను, వాటర్ ప్రూఫ్ తీసుకోలేదు ఎందుకంటే నేను ఎక్కడ బయటికి పోయే కూడా ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఐ జస్ట్ కాల్ ఫర్ దిస్ నార్మల్ వాషబుల్ మస్కారా. ఇది చాలా బాగుంది, ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు వాడేదాన్ని. సో బ్యాక్ టు ద రొటీన్ గైజ్. ఎందుకంటే ఇవన్నీ ఓజీవి, మనం కొత్త వచ్చినాయని చెప్పేసి పాత వదిలేస్తూ ఉంటాం, కానీ పాతవి చాలా మంచి వర్క్ అవుతాయి. సో చీప్, బెస్ట్, 6 monthsలో ఈజీగా ఖాళీ అయిపోయినా కూడా పాకెట్కి బొక్క పడదనమాట. సో అదొకటి. అండ్ ఇంకొకటి దిస్ వన్. ఓ మై గాడ్ గైస్, వ్యాజ్లిన్ ఇంతవరకు ఎవరైనా ఇది ట్రై చేయకపోతే దిస్ ఇస్ ద బాడీ బటర్, కోకో గ్లో విప్డ్ బాడీ బటర్. దిస్ ఈజ్ అమేజింగ్. ఓకేనా, నేను నా చిన్న బుజ్జి బమ్కి ఇది అప్లై చేస్తున్నాను, హ్యాండ్స్కి, లెగ్స్కి. దిస్ ఈజ్ వెరీ వెరీ మాయిశ్చరైజింగ్. నేను మార్నింగ్ అప్లై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం డబల్ షవర్, ఫర్ ఎగ్జాంపుల్ సోప్, షవర్ జెల్ అన్నీ వాడుతున్నామంటే మాయిశ్చరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మిస్ అవుట్ అవుతూ ఉంటాయి కాబట్టి మన స్కిన్ని ఎంత మాయిశ్చరైజ్డ్గా ఉంచుకుంటే అంత బెటర్. ఇది మీకు ఒకటే కాదు చెప్తా ఉంటే నాకు నేను చెప్పుకుంటాను, ఎందుకంటే నేను ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ అప్లై చేయను. ఐ హ్యావ్ టు ఫాలో ఏ స్ట్రిక్ట్ సెల్ఫ్ కేర్ రొటీన్ ఇప్పటి నుండి, ఎస్పెషలీ ఫర్ మై బుజ్జి బేబీ బంప్ అవ్వచ్చు, టచ్. సో డెఫినెట్లీ ఇది ఒకటి. దిస్ ఈజ్ వెరీ నైస్, చాలా చాలా బాగుంటుంది. ట్రై, చీప్ అండ్ బెస్ట్ గైస్. చాలా చాలా బాగుంది. బెస్ట్ మాయిశ్చరైజర్ బాడీ బటర్. నేను కాస్ట్లీవి సోల్ ది జెనరో ట్రై చేశాను, ఇంకా కాస్ట్లీవి ఇంకా చాలా ట్రై చేశాను, కానీ దిస్ వన్ ఇస్ ద బెస్ట్. నాకైతే బాగా నచ్చింది. స్మెల్ కూడా ఓకే బాగానే ఉంది గైస్. అండ్ నా పోస్ట్ యాక్నే మార్క్స్ అన్ని క్యూర్ అవుతున్నాయంటే ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్రాండ్ వాళ్ళు చూస్తూ ఉంటే నాకు పంపించండి, ఓకేనా. ఇది జస్ట్ కిడింగ్. 345 రిలీఫ్ క్రీమ్ అని చెప్పేసి దిస్ వన్. ఇది మొత్తం టిక్టాక్లో, మనకు టిక్టాక్ లేదు కానీ ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తాయి కదా రీల్స్, ట్రెండింగ్ అనమాట. నేను ఎంత యూజ్ చేశానో మీరే చూడొచ్చు. హాఫ్ ఆఫ్ ఇట్ కంప్లీట్ అయిపోయింది. ఎస్పెషలీ పోస్ట్ యాక్నే మార్క్స్తో ఎవరైనా అన్నీ ట్రై చేసినాం ఇంకేం పోవట్లేదు అనుకుంటే జస్ట్ ట్రై దిస్ వన్. నేను ఇది పెట్టినప్పుడు కూడా నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, ఈ ట్రెండ్ అయితే ఉందిలే మనకేం వర్క్ కావు కానీ అనుకున్నా. బట్ దిస్ వర్క్స్, యాక్చువల్లీ వర్క్స్ అనమాట. నేనైతే డైలీ ఒకసారి యూజ్ చేస్తున్నాను, వీళ్ళైతే 2 సార్లు అయినా వాడచ్చు అని చెప్పారనమాట. దిస్ ఇస్ క్లీన్ ఫార్ములా అంట. గివ్ ఇట్ ఏ షాట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ట్రై దిస్ వన్ గైస్. పోస్ట్ యాక్నే స్కార్స్ పోవట్లేదు, మార్క్స్ పోవట్లేదు. ఎస్పెషలీ పోస్ట్ యాక్నే చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేను చెప్పేదానికంటే మీరు ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. ఇది ఐ వుడ్ 100% రికమెండ్ దిస్ వన్. అండ్ దాంతోపాటు నాకు కూంబ్ లేదు గైస్ ఇక్కడ, ఓకే. బేసిక్ కూంబ్ లేదు, ఒక డొక్కు కూంబ్ ఉండింది. వారం నుండి దాంతోనే సర్ది పెట్టుకుంటున్నాను. కింద మా మమ్మీ దగ్గర ఉన్నాయి కానీ నాకు తెచ్చుకుంటే ఎక్కారు. దీనికంటే నాకు ఇలాంటివి ఇష్టం అనమాట. అండ్ ట్యాంగిల్ టీజర్స్ దీస్ డేస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ఎక్స్పెన్సివ్ కూంబ్.
సో అందుకే కొంచెం చీప్ అండ్ బెస్ట్ పెట్టేసుకున్నాను అనమాట ఆర్డర్. ఇంకొకటి ఇది ట్రెస్మేది హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. ఇక్కడ నాది హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా లేదు, సో అందుకే ఇది కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ట్రెస్మేది నేను ఎప్పటి నుండే యూజ్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ ఐ యూజ్ బీ బ్లెండ్, ట్రెస్మే అట్లా. సో ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. మీరు హీట్ ప్రొటెక్షన్ స్ప్రేలో ట్రెస్మే అయినా తీసుకోవచ్చు, లేదంటే బీ బ్లెండ్ ఏదైనా తీసుకోవచ్చు. రెండు చాలా బాగుంటాయి. నాకు ఇప్పుడు ఈ టైంలో హార్మోన్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. హెయిర్ ఫాల్ అయితే కాకుండా ఆపడానికి ట్రై చేసుకుంటున్నాను అనమాట. సో చూద్దాం, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే మిస్ చేసిన అంటే అయిపోయినట్టే, ఇంకా హెయిర్ ఇంత రాలుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కానీ ఐమ్ జస్ట్ వెయిటింగ్. కొన్ని లేట్ డెలివరీస్ ఉన్నాయి. సో యా, అరుణ గారు హాయ్, హ్యాపీ తొలి ఏకాదశి. సేమ్ టు యూ జోహి. పూజ బాగా చేసినావు, రీల్స్ లో పెట్టింది గైస్. మా పిన్నిని ఫాలో కాండి, ఆల్రెడీ పెట్టేసింది. ఎవరో కరెక్ట్ టైంకి లైట్ వేసినారు. థ్యాంక్ యూ. ఏంది స్ట్రక్ అవుతున్నావు? ఏంది, ఏం చెప్తావు అనుకున్నావు? ఫస్ట్ నుండి చెప్పట్లే. ఏం చెప్తావు చెప్పు, ఫస్ట్ నుండి ఏం చెప్పాలనుకున్నా? హాయ్ గైస్, బాగున్నారా అందరూ? ఆ డైలాగ్ చెప్పాక నన్ను కట్ చేయమంటావు వీడియో? తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆడియన్స్ కి, ఇన్స్టాగ్రామ్ ఉండే ఫాలోవర్స్ కి అందరికి. అవును గైస్, మా పిన్ని డ్రెస్ బాగా కనిపిస్తుంది గైస్, కానీ లింక్ పెట్టమంటే పెట్టదు గైస్. ఆడో తీసుకుంటది. ఆడో తీసుకుంటా ఫ్రెండ్స్. నేను మళ్ళీ వెతికి అవంతా పెట్టేది కష్టం. బాగున్నారా అందరూ? పండగ ఎలా చేసుకున్నారు అందరూ? నువ్వేమేం చేసినావు ఈ రోజు? నేను కేసరి, పులిహోర, రసము, క్యారెట్, ఆలు ఫ్రై. ఓకే అన్ని వెరైటీస్ చేసినారు గైస్. మధ్యాహ్నం మమ్మీ ఇక్కడ లెమన్ రైస్ చేసింది. రోజు మార్నింగ్ చేశాను, కేసరి ఒకటే చేసి లేట్ గా చేసినాం ఈ రోజు. ఏమట్లా? కొంచెం ఎడ్డేకుండా త్వరగా లేదంట గైస్. డాలీకి ఈ రోజు హాలిడే, సండే అయినా కూడా మనకు చికెన్ లేదు డాలీ. ఈ రోజు ఏకాదశి సాటర్డే పడిండొచ్చు. ఏకాదశి సాటర్డే పడింటే బాగుంటుంది, కలిసి వస్తాను అనుకుంటావు కదా. నిన్నమ్మా చికెన్ బాగా చెయ్యి అని చెప్పింది. రేపు తినకూడదు అంటే జూలికి తెలియదంట. వీడియో కాల్ చేసింది. ఎంత టెన్కో ఏమో అమ్మా ఏం చేసినావు అమ్మా ఈ రోజు అనింది. కేసరీను పూజ వంట చేసిన అంటే ఎందుకమ్మా అంట. జూలీకి తెలియదు గైస్, జూలీ తినేసి ఉండొచ్చు. తినలేదు. అజిత్ తినేసి వచ్చినాడు తెలుసా, హైదరాబాద్ లో. ఏమో నాకు గుర్తులేదని చెప్పేసి తినేసి వచ్చినాడు గైస్. దర్శన్ అయితే తెలుసు, కానీ మా అత్త ఫిష్ చేసింటే తిన్నాడు గైస్. వీడియో కాల్ చేసి మరీ చూపించినాడు గైస్ ఫిష్ పులుసు. తిన్నాక ఇంకా ఏం కాదు, చేసేది ఏముంటది, కడుపు లేకపోతుంది. అయితే ఒకప్పుడు అయితే చాలా బాగా చేసేవాళ్ళు. ఏదో పంట కూడా వేస్తాంట కదా, వేసి అంతా చేస్తాన్నారు ఒకప్పుడు. ఓకే ఇప్పుడు చేస్తారు అందరూ. అయినా తొలి కదా అప్పుడు తినకూడదు తినకూడదు. అవును, కాకపోతే ఇంకా మా అలాంటి వాళ్ళ కోసం సండేనే పడింది కాబట్టి ఏం చేయలేము. అమ్మ అయితే అజిత్ వాళ్ళకి డాడీ వాళ్ళకి 2 రోజుల నుండి చెప్పుకుంటూ వస్తాను, సండే చేయను. అజిత్ నువ్వు చేసినా చేయకపోయినా నేను ఉండనులే అని చెవులోకి వేసుకోలే. లేకపోతే మా అజిత్ తినేది కొంచెమైనా కూడా రోజు చికెన్ ఉండాలంటాడు. కొంచెమే మళ్ళీ తినేది డైలీ కావాలా. నాకు ఎట్లనో చికెన్ తినేది అనిపించడం లేదు కాబట్టి జూహి అస్సలు తినలేదు. నాకు నచ్చదు. ఇప్పుడు నచ్చడం ఏ బేబీ ఉన్నాడేమో మడి మా పాపనైతే ముక్కలు అస్సలు తినలేదు. ఎగ్ కూడా, ఎగ్ గానీ ఫిష్ పర్వాలే, ఫిష్ తిన్నాను. తినింది. ఫిష్ చేయమంటుంది. వీక్లీ వన్స్ చాలు, మళ్ళీ ఎక్కువ తింటే హీట్ అవుతుందేమో అని చెప్పేసి. అవును, రీల్ చేస్తానవా? ఫోటో అంట గైస్, వాళ్ళమ్మది ఫోటో. ఈమది ఫోటో. నేను ఇంకా నీది ఫోటో తీస్తానేమో అనుకున్నా. మళ్ళీ మాట్లాడతాం. ఓకే.
అందరికంటే లేట్ విషెస్ నావేనేమో. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా ఫెస్టివల్. మన ఇంట్లో చెట్లు చూడండి గైస్ ఎంత మంచిగా వచ్చాయో. తులసి చెట్టు, ఉసిరి చెట్టు ఇక్కడ కలిపి పెట్టాం కదా, చాలా బాగా వచ్చింది. అండ్ ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటుంది గైస్ మమ్మీ. అండ్ క్లైమేట్ కూడా ఇప్పుడు బాగుంది కాబట్టి వాతావరణం వల్ల కూడా చాలా మంచిగా వస్తున్నాయి. గ్రీనరీ ఉంది, బాల్కనీలో కాసేపు కూర్చోడానికి అంతా కూడా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఎస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను కూడా మంచిగా ఇక్కడ టైం తీసుకొని అంత నీట్గా సెటిల్ డౌన్ అయిన తర్వాత ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీస్తాను. ఈ లోపల యూ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.